వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో భాగంగా మాదిగలకు జనాభా ప్రాతిపదికన కనీసం 11% రిజర్వేషన్లను కేటాయించాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. మేడ్చల్ జిల్లా నేరెడ్మెట్ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన సమావేశంలో నేతలు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కేటాయింపులు సరిపోవని పేర్కొన్నారు. పూర్తి స్థాయి సర్వే జరిపితే మాదిగల జనాభా ఇంకా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మాదిగలపై జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 11% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి అడిగినప్పుడు జనాభాలో కొంతమంది మన మేధావులైనటువంటి ఎస్సీ మాదిగ కుటుంబంలో పుట్టిన మేధావులు 9% సరిపోతుందని చదువుకున్నటువంటి వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలే ఈరోజు చెంపపెట్టుగా కనబడతా ఉన్నాయి. మాదిగ నేత మందకృష్ణ ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రిజర్వేషన్లు పంచుకోవాలని చెప్పేసి పోరాటం చేస్తుంటే ఆ పోరాట లెక్కలు మా జనాభా లెక్కలేదో ఈరోజు ప్రభుత్వం చెప్పించింది. కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు మరి గౌరవ మందకృష్ణ మాదిగ ఏ పిలుపు ఇచ్చినా కూడా మేడ్చల్ మల్కాజ్ జిల్లా పక్షాన మేము ముందుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు చేసుకుంటూ జై మాదిగ, జై జై మందకృష్ణ మాదిగ. వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కలలో తేలడం జరిగింది. అంటే దాదాపు 10% ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలుంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ 9% ఉంది. గతంలోనే పద్మశ్రీ మందాకి ఇప్పటికైనా అన్నగారు చెప్పినటువంటి లెక్కలు నిజమైనవి కాబట్టి 11% రిజర్వేషన్లు మాదిగ ఉపకులాలకు కేటాయించడం